96 మందిని కాల్చి చంపి శవాల చుట్టూ నగ్నంగా బతుకమ్మ ఆడించిన దారుణం. ఇది సినిమా కాదు, మన తెలంగాణ చరిత్రలో జరిగిన నిజం. సిద్దిపేట జిల్లాలో ఉన్న బైరాన్పల్లిలో జరిగింది ఈ రక్తపాతం. 1947 స్వాతంత్రం వచ్చినా మన తెలంగాణకు మాత్రం అప్పటికి రాలేదు. నిజాం ఆధీనంలోనే ఉండేది. రజాకార్ల అరాచకాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఆ సమయంలో బైరాన్పల్లి యువత ఒక్కటై దళాలు ఏర్పాటు చేసి గ్రామాన్ని కాపాడుతూ ఉండేవారు. 1948 రజాకార్లు దూల్మిట, లింగాపూర్ గ్రామాలపై దాడులు చేస్తుంటే బైరాన్పల్లి దళాలు ఎదురు నిలబడి వాళ్లు దోచుకున్న సొమ్మును మళ్లీ ఆ గ్రామాల ప్రజలకే పంచిపెట్టారు. ఇది తెలిసిన రజాకార్లు ఈ ఊరిని నాశనం చేయాలని నిర్ణయించుకున్నారు. మొదటి దాడిలో 20 మంది రజాకార్లు అక్కడికక్కడే చనిపోయారు. అందరూ నిద్రలో ఉన్న సమయంలో తెల్లవారుజామున 3 గంటలకు అకస్మాత్తుగా దాడి చేశారు. ఊరిపై ఉన్న బురుజును ధ్వంసం చేసి ఒక్కొక్కరి మీద బుల్లెట్లు వర్షంలా కురిపించారు. 96 మందిని అక్కడికక్కడే కాల్చి చంపేశారు. ఆడవాళ్లను మణభంగం చేసి శవాల చుట్టూ నగ్నంగా బతుకమ్మ ఆడించారు. మొత్తంగా 128 మంది బైరాన్పల్లి ప్రజలు వీరమరణం పొందారు. ఈ ఘటన దేశమంతా తెలిసింది. ఆ తర్వాత ఆపరేషన్ పోలో ద్వారా నిజాంపై దాడి చేసి హైదరాబాద్ను భారత్లో కలిపారు. ఆ రోజు నుండి బైరాన్పల్లి అనే పేరుకు ముందు వీర అనే గౌరవం చేరింది. మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి.